బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆఫీస్ ఫర్నిచర్ తో పాటు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన తర్వాత మల్లన్న కవిత డైలాగ్ వార్తో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. హైదరాబాద్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమేనని మల్లన్న చెప్పారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామన్నారు. తన ఆఫీస్పై దాడి చేసి తన మీదే ఫిర్యాదు చేయడం ఏంటని మండిపడ్డారు. రేపటి నుంచి కవితను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఇది తన మీద దాడి కాదని యావత్ బీసీల మీద జరిగిన దాడి అన్నారు తీన్మార్ మల్లన్న. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ముందుకొస్తారు. కల్వకుంట్ల కవిత ఎన్ని కుట్రలు చేసినా, ఇంకా ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మేము రాజకీయంగా ముందుకొస్తాం. వియ్యం పొందడం అన్నట్టు, ఈ వియ్యం పొందడం అనేటువంటిది మా దాంట్లో మీకు మాకేమైనా సుటరీకమా? బంతిలో కూర్చొని తింటామా, లేకపోతే మీ పిల్లగాన్ని మాకు, మా పిల్లగాన్ని మీకు పిల్లని తెచ్చుకుంటామా అనేది దాని అర్థం. ఆఫీస్లోనే ఉన్నా, నేను ఆఫీస్లోనే ఉన్నా. 30-40 మంది వచ్చారు. ఇక్కడ డోర్ తీసుకొని ఒక ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ ఇద్దరికి వచ్చిన దాంట్లో ఒక అతను మా బాలకృష్ణది వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేస్తే ఆయన గాల్లో కాల్పులు జరపడం జరిగింది. పేద ప్రజలు వస్తే వాళ్ళ మీద దాడి చేసిపోయారు. దాడి మా మీద, హత్యాయత్నాలు మా మీద, మా ఆఫీసు ధ్వంసము పోయి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్. ఆఫీసులు ధ్వంసం చేయగలుగుతారు కానీ ఆశయాన్ని ధ్వంసం చేయలేరు. 100% బీసీలం రాజకీయంగా ముందుకొస్తున్నాం కాబట్టి ఈ దాడులు జరుగుతా ఉన్నాయి మా మీద. తనపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శాసనమండలి చైర్మన్ తో పాటు డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి విచక్షణాధికారాలను ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. దాదాపు ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరపున పోరాటం చేస్తున్నామన్నారు. ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి తప్ప ఏం మాటలు ఇవి అంటూ ప్రశ్నించారు. తక్షణమే తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్ అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. రాజకీయాల్లో ఉండొద్దా, చెయ్యొద్దా రాజకీయం? ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిర్రు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టని కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది. మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు. దాడి ఘటనలో తీన్మార్ మల్లన్నకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ మల్లన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు.